అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చేట నాన్ బాచి గోచియా గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? కొంబయా ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసే వర్కౌట్ అయిపోయింది. మీసాలు కూడా క్యాచ్ యా ഡോ നായരുടെ കൂട്ടുകാരാ വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ వెంటరా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരാ. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? വരൂ വരൂ. రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయర్గడ్ పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళం. വാ വാ വാ. കുട്ടാ ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? హేయ్ మామా ఎన్నాళ్ళ ఇంత చూసి ఏ బాచి ఎలా బాగున్నారా? నీకే పెళ్ళైపోతుంది. అచ్చా ఇవి రెండు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. వణకం వణకం. సార్ మేము వెళ్తాం సార్. యు క్యారీ. మీరు వెళ్ళండి. ఛాయ ఛాయ പുഞ്ചിരി തഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി ఛాయ నో థ్యాంక్స్. ఛాయ అయిపోయి ఇలా ఉందేటిది. నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా హాయ్ బాబాయ్. రేయ్, ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఏనుగులతో తొక్కిచ్చేస్తా. దొంగరం కదండి. అయ్యో రింగ్ కింద పడిపోయింది. ఏమండి అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. దొరికిందండి. ఏమండి మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త, కింద పడిపోతారు. కిందకు వచ్చానా?
మన బొమ్మ వేసేస్తుంది. అతలో చూసుకున్నట్టుందే. ఉండవయ్యా, నీ ఆరాటం మిగిలినోడు కూడా చూడాలి కదా. ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పేసాబాయిందండి. బాగుంది. ఎవరు చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు. నేను చూసాను కదా. ఇదిగో, ఎక్కడ పోతావు? ఒక హ్యాపీ మా పెళ్లి చూపులు పంపించుకుంటాడు. పిల్లలు ఇంతవరకు ఆడిండే చాలు. ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలు ఆడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామప్ప. ఉమ్. ఏమైనదప్ప? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్. టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే, వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? అది టైం అయిపోతున్నదప్ప. వస్తానండి. అటాడికి పోతాండావు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు మళ్ళీ ఏమైనదప్ప? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి. దొరికిందండి. బాయ్. ఎన్ని తూర్లు చెప్తావురా? పర్వాలేదండి. వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను.
ఏంటో వచ్చి గంటైనా కాలేదు ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్నీ కలగలిపిన స్వర్గం. అదెంత పనప్పా, స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. దూరం జరగండి, మీరు రిలాక్స్ అవ్వండి. రే బండి తీరా, హాస్పిటల్కి తొలగిపోదాం. ఇక్కడ నొప్పి. రే త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అమ్మో, అయ్యో అమ్మ, చెక్క కొంచెం జరగండి. అమ్మోయ్ నా వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. అదే స్లో. తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. ఓ తూరి పైకి పోదాం రాప్పా. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా. కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవల్ని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే సంపిన నాయన అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? సొమ్మొకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు, ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఊపుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి, వచ్చి కొట్టి పెట్టండి దండి. అన్నయ్య ఏంటి అన్నయ్య, నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సచ్చకుడి వాళ్ళు నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్,
వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది, వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చానన్నయ్య నీకోసం. చేయి. అందులో ఏముంది చూడు. అన్నయ్య ఏమైందన్నయ్య, నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండు, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థాన్ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో చలో చలో, ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్. బాబుజీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో ఎత్తే నెక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నెక్లెస్ జేబులో వేసా. నీ సువాసన ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లెస్. ఏదో జోకులాపి దాహం మహిళవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా? ఇయ్యా సొమ్ము ఒకడదే, సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఊపుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడం ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. 5,000, 8, 11. పంట పండింది. ఎవరు ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 జేబులున్నాయా? ఆ రోజు నా బట్టలో పర్సు ఎత్తుకుపోయింది నువ్వే కదా దొంగదవా. ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు. నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు రా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి. ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచి వాడినైనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్.
కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగల్లోని కాదు సార్. కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఛీ, ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు, ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం అంటే నేను అన్నయ్య. మీరెంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఎంతైనా నా తమ్ముడు కదా. ఎండా వాన. ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? తమ్ముడు ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. రైట్ లెగ్. రా కూర్చో, మావిని పిలుచుకొస్తా. ఇంకా మీ ఆవిడేంటండి? కాబోయే మా ఆవిడని చెప్పండి. చాలా ఫాస్ట్ గా ఉన్నావురా. రిచ్ సెటప్. ఏయ్ బొండో. ఏంట్రా బక్కోడా? ఏంటి రానా? అవునరా. నీ అమ్మాయి ఎడంకాలు బూట్తో కొడతా. నీ అబ్బా కుడికాలు చెప్పుతో కొడతా. నేను నీ మొగుడిని. ఆ పోస్ట్ కి రిజైన్ చేసేస్తావు కదరా. ఇప్పుడు నువ్వు ఆపద్ధర్మ భర్తవి. విత్డ్రా చేసుకుంటానంటే చెప్పు. ఏంటండి ఏవండి అని పూజిస్తా. నువ్వు ఇచ్చే తొక్కల గౌరవం గురించి నీ మొగుడుగా ఉండలేను. కావాలంటే చిన్న సబ్సిడీ ఇచ్చి ఫ్రెండ్ లా ఉంటాను. నీ ఇష్టం రా. అదిగో మళ్ళీ రా అంటావు. ఫ్రెండ్ ని అలాగే పిలుస్తారా సన్నాసి? ఇదిగో ఛాన్స్ దొరికింది కదా అని కడుపులో దాచుకున్నదంతా కక్కకో. నీకోసం కుర్రని తీసుకొచ్చాను. పార్టీ మంచిదేనా? నేనేదో బ్రోకర్ పని చేస్తున్నట్టు అడుగుతావే. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. ముందే చెప్పుంటే స్మార్ట్ గా రెడీ అయ్యేదానిగా. నువ్వు ఎలా తగలడ్డాడు చేసుకుంటాడులే. అంత విధవని తీసుకొచ్చావా? బ్రహ్మాండమైన సంబంధం. రా. హలో ఆంటీ. ఆంటీ కాదు అమ్మాయి. అమ్మాయా? ఫిగర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నమస్కారం అండి. నీ అబ్బా పెళ్లి కొడుకు నువ్వు నమస్కారం పెడతావేంటి? ఓహో అయితే నమస్కారం క్యాన్సిల్. పిల్లలా ఉంది. పులిసి బలిసిన తెప్పరొట్లాగా మంచి మందంగా చిచి అందంగా ఉన్నారు. ఏంటి చూడటానికి బాగా ఫ్రెష్ గా ఉన్నారు. ఈయన పెద్దగా టచ్ చేసినట్లేదు. రేయ్ నా మ్యాటర్లు ఏలెట్టుకో. నువ్వేదన్నా అడగాలంటే అడుక్కో. మీ పేరేంటే? మిస్సెస్ రాజుబాబు. పెళ్లి చూపుల్లో మగుడు పేరు చెప్తా లేవమ్మా. చీసౌ సౌందర్య. మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి? ఇష్టం లేని పెళ్లి. మీకా? నాకు. తనకు నేనంటే చాలా ఇష్టం. పడి చేస్తుంది. మొగుడు కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తుంది. రేపు పెళ్ళాక నాకు కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయండి. ఆ విషయంలో లోటు ఉండదు. థ్యాంక్స్. దేనికి? కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను నిన్న బాగానే అర్థం చేసుకున్నాను. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాకు పెళ్లి చూపులు పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటారేంటి? పెళ్లి చూపులు నాకా మీకు? సారీ. నీకు వంట వచ్చా? సైజ్ చూసి తిండమే వచ్చి అనుకున్నావా? వంట వండిందంటే పళ్ళు కూడా కడగక్కర్లేదు. కుక్కలా నాకేస్తా. అయ్యి బాబోయ్ అంత గ్రేట్ కుక్క. అయితే అమ్మాయి నాకు హద్దు పద్దు లేకుండా బేబచ్చంగా నచ్చేసింది అంతే. అయితే లేట్ ఎందుకు? ముహూర్తాలు పెట్టించేద్దాం. మళ్ళీ ముహూర్తం పెళ్లి ఎందుకండి? ఆల్రెడీ మెల్లో తాలింది కదా, అది నాదే అనుకుని కంటిన్యూ అయిపోతాను. కావాలంటే దానికి ముహూర్తం పెట్టించుకోండి. దేనికి? శోభనానికి. ఓకే. హలో మాజిపతి కాస్త ఆగు. ఆయన నాకు నచ్చాలి. వీడికి తక్కువ స్మార్ట్ గా ఒరియా హీరోలా ఉన్నాడు. అలా అనుకోనే నీ విషయంలో మోసపోయాను. మరోసారి తొందరపడలేను. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకో, తప్పులేదు. మీకు మొగుడి లక్షణాలు ఉన్నాయా? అయ్యేంటి? పెళ్ళం లావుగా ఉందని కాపురం చేయకుండా బిగుసుకుపోవడం, మనం ఎన్న పెద్ద స్లిమ్ ఏంటి, బయటికి తీసుకెళ్తే నలుగురు నవ్వుతారని ఏడవడం, బురకాయ హెత్తను. నిన్ను ప్రేమగా చూసుకోవాలి, కోరికలన్నీ తీర్చాలి, కష్టపెట్టకూడదు. నెత్తినట్టేసుకుంటా. మళ్ళీ లేవవు. మీరు కొంచెం పక్కెళ్తారా? మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలా? అదేం కుదరదు, నా ముందే మాట్లాడు. పర్సనల్ అని చెప్తున్నారుగా, వెళ్ళండి. కాపీ ముగ్గురు ఎప్పుడే కొడతావేంటి? తాళి కట్టే కదా నెగిటివ్ రేట్స్ వస్తాయి. సంబంధం తెమ్మంటే ఇలాంటి చిల్లర వెళ్ళని తెస్తారా? చిల్లరోడు కాకపోతే నీ పర్సనాలిటీ విక్రమ్ నాగార్జున అప్రచిత్రుడు విక్రమ్ వస్తారేంటి? అంత ఆశ ఉంటే నిన్నది చేసుకుంటాను. మరి ఎందుకు కొడతామండి? బెడ్రూమ్ లో మీ ఆయన ఎలా ఉండేవాడో అని అడిగాడు. పెద్ద టచ్ లేదు. ఆయన నేను సెపరేట్ గా పడుకుంటామన్నా. ఏ నీ మొగుడికి మొగతనం లేదా? 0.5 గాడా అని అడిగాడు. దీనమ్మ బతుకు. ఫస్ట్ సీన్ కాడి నుంచి ప్రతి బాడీకి ఏదో డౌట్. ఎరా నీ సంగతి నువ్వు చూసుకోవాలంటే నా సంగతి నీకు ఎందుకురా? ఏం పెళ్లి చూపులే బాబు. ఏండా ఎవరొచ్చారో చూడండి. రండి మావయ్య.
రాస్మిత ఏమ్మా బాగున్నారా? బాగున్నా మావయ్య. అత్తయ్య బామ్మగారు రాలేదా? లేదమ్మా. రా. నువ్వేంట్రా ప్లగ్ లో వేరేటట్టుగా అలా బీసుకుపోయావు? మీరు సడన్ గా వచ్చారని నిన్ను అమ్మాయిని చూసి పెడదామని వచ్చాం. మీకు అంత చూడాలనిపిస్తే ఇంట్లో ఆల్బమ్ పెళ్లి కాసెట్ వేసుకుని చూడొచ్చుగా. అంత డబ్బులు ఖర్చు పెట్టిన ఇంత దూరం రావాలా? సాయంత్రం వెళ్ళిపోతారా? అదేంట్రా ఎంతో ప్రేమగా రాకరాకొస్తే 4 రోజులు ఉండి వెళ్ళండి అనక అప్పుడే వెళ్ళిపోతారని అడుగుతావే. అదే సాయంత్రం వెళ్ళిపోతామంటే 5 రోజులు ఉండి వెళ్ళండి అందామని. సర్లే. ఏమా కడుపున ఏమైనా ఒక కాయ పడిందా? ఒకటేంటి, రోజుకి 2 ఆపిల్ కాయలు, 4 బత్తాకాయలు, 6 డజన్ జాంకాయలు, 5 పుచ్చకాయలు పడుతూనే ఉన్నాయి. నువ్వు నోరుమోయ్. ఏమ్మా ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు, కొంతకాలం లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటున్నారు మీ అబ్బాయి గారు. మరదే ముందు ముంచే మంచి విత్తనాలను వేస్ట్ చేసుకుంటే ఆఖరి కుక్క మూతి బుద్ధులు పుడతాయి. వీడెవడు సత్సంకాయలో పులుసు విత్తనాలు ఉన్నాడు? పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు మావయ్య. పెళ్లి చూపులా? ఎవరికి? నీకే. నాకా? పెళ్ళో కలవరొస్తున్నావు కదా, అరేంజ్ చేస్తాను. పెళ్లి కూతురి అమ్మాయ అద్దరింది. నా సైడ్ ఓకే. నీ ఫేస్ కి నా ఫేస్ నచ్చిందా? ఫేస్ ఏంటి, హోల్సేల్ గా బాడీ నచ్చేసింది. జస్ట్ లైక్ క్రాఫ్ వేసిన ఆ సీన్ లాగా ఉన్నావు. ఒరేయ్, మ్యాన్ హోల్స్ మీద మూతరెత్తుకుపోయేవాళ్ళ ఉన్నాడు. వీణ్ నాకు మొగుడేంట్రా? 5 రోజులైందిరా. నన్ను ఎత్తుకోవా? నన్ను ఎవడెత్తుకుంటాడు? ఇదే ఊరు? హిందీ మే బోలో. మనం స్టేట్ దాటి వచ్చావురా. నిజమే. ఏ టౌన్ నామ్? పాట్నా సిటీ. అయ్యి బాబా దేశం దాటి వచ్చేసాం మనం. ఏ ఇండియా హై? ఏ బీహార్ హై సోలే. ఫారెన్ వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. We are educated. Coming from Andhra. గూడ్స్ ట్రైన్. 5 days traveling. No food. No water. No sleep. Bihar coming. Please give me 50 rupees for eating 2 plate idli, sir. Extra 1 rava dosa. Heavy body. I am also a graduate from Kerala. By train. 10 days traveling. General compartment. Only bathroom sitting. No food. No water. No sleep. Only smell. అదేనా కంపు? Bihar coming. Please give me 100 rupees for eating Bihar biryani. ఈ కేరళ వాళ్ళు ఏంట్రా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు. ఏమంటే మేము ఆకలేసి మిమ్మల్ని 50 రూపాయలు అడిగితే మీరు రివర్స్ లో మమ్మల్ని 100 రూపాయలు అడగటం ఏమన్నా బాగుందా? అసలు మేము వీకని తెలుసు కదా మీకు. చాలా స్మార్ట్ వాడప్ప. డోంట్ మేక్ మీ యాంగ్రీ వాడు. మెడలో నా చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, అవాజీ కొడు, నువ్వు కూడా ఆ చైన్ కొడు. అన్ని ఇక్కడ కొడండి. ఇక్కడ అన్ని ఇడుకుడితే పొద్దున మనం ఏం గుడుచుకోవాలరా? మే క్యాకుడు చేతిలో కుడు. ఇది పీడే. వచ్చే పోయేవాడికి ఇప్పుడు దా పెట్టు, కాసు పట్టు. బీహార్ లో ఇంట్లో దా బతకాలే. షటప్ప. అందులో గుళ్ళు లేవప్ప, గురువేరప్ప. ఎక్కడ ఎట్టుకోవాలప్ప? కారు కష్టపడి కొట్టుకొచ్చింది ఎందుకురా? పాటలు కింద ఓడి తీసి పక్కన అమ్ముకోవడం మానేసి చెట్ల కింద పట్టుకొచ్చావు. పక్కూరు తీసుకెళ్లాలంటే ఈ ట్యాంక్ లో డీజిల్ ఉండాలి కదరా. మన ట్యాంకులు టీ లేక సత్తున్నాం, ఈ ట్యాంక్ లో డీజిల్ ఎక్కడ కొడతావా? ఈ ఖాళీ ట్యాంక్ మనకి ఎందుకురా? ఇదా కేరళ ఇచ్చిన గన్రా. ఏదో పార్టీని పట్టి కారు కట్టి ఊరవతలకి తీసుకెళ్లి ఆడి మొహం మీద ఈ గన్నెట్టి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో డీజిల్ కొట్టించి పక్కకు తీసుకెళ్లి కారు పార్టీ అమ్మేసుకున్నా. तेजपुर వస్తావా? कौन सी भाषा में बात कर रहे? हिंदी में बोल. तेजपुर तेजपुर. नहीं जाता. మనం ఇప్పుడు బీహార్ వాళ్ళం కదరా, హిందీలో ఎక్కించుకున్నామండి. హలో, तेजपुर कमिंग. వై నాట్? ఐ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. గ్లాడియేట్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్రానా? ఆంధ్ర కాద్ హై, ఆగ్రా. ఆగ్రా ఆగ్రా. పైసే హై. ఒరే నాకింద అక్కడి నుంచి ఏదో మేకర్ పెన్ పడుతుంది. నీకు కూడా వినిపిస్తుందా? దీన్నే బకరా అంటారు. మిమ్మల్ని చూస్తుంటే తెలుగు వాళ్ళ ఉన్నారే. ఇద్దరు కలిసే డ్రైవ్ చేస్తారా? మే డ్రైవర్ నై, ఓనర్. మై క్లీనర్ నై, పార్ట్నర్. పేర్లేంటో? చార్లెస్, సుబ్రాజ్. చార్లెస్, శోభరాజ్. ఇదేదో క్రిమినల్ పేర్లా ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? आजा बेटा, हाथ अप, हैंड्स अप. मेलो गोल्ड चेन निकालो, जेब लो पर्स में कैश निकालो, कार लो बैग में अच्छा माल है तो निकालो. అలా చెప్తే ఏమవుతుంది? ఏమండి ఆ మెడలో బంగారు గొలుసు ఇచ్చేయండి.
ఆ బ్యాగ్ ప్యాకెట్ లో పర్స్ ఇచ్చేయండి, బ్యాగులో ఇరువైన వస్తువులు ఏమిటి ఇచ్చేయండి, లేకపోతే చంపేస్తాడండి బాబు. అలా చెప్పాలి. మనం ఆంధ్ర నుంచి పారిపోయి దొంగలు కూడా చెప్పారా? మన మొక్కలు చూస్తే అర్థమైంది కానీ కానీరా. ఓహో, మరి అర్థమే అలా సూత్రమే మెళ్ళ గోల్చేంతి ఇచ్చేస్తాడు రోయ్. నాకేమండి క్యాష్ నాకనమాట. ఇదేంటండి? చూడు ఏంట్రా అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైద్దిరా. అలా ఎన్నో దొంగతనాలు ప్లాన్ చేసినా ఒకటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పండి సార్, మేము దొంగలమా అండి? కాదని సార్కి మాత్రం తెలియదు ఏట్రా. కారు బాగానే వర్కౌట్ అయిందిగా. ఆ రిటర్న్ లో పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పేద్దాం అనుకుంటున్నాం సార్. ఏడు సార్లే మీ పెద్ద ప్లాన్ లాపి ఇంకా తేజ్పూర్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? పాట్నాలో అడిగితే రాత్రి 9 అవుతుందని చెప్పారు సార్. ఇక్కడ పగలే భయం భయం, మళ్ళీ రాత్రి థ్యాంక్ యూ. అమ్మాయి గారు మనం గుర్తుపట్టలేదు. అసలు గుర్తుపట్టలేదు అంటే ఇంకా లైఫ్ లో గుర్తుపట్టరా? మనం దొంగలోనే అడిగి తెలీదు. ఏయ్, ఏంటి అంటే వీళ్ళు నిశ్చితార్థమే ఎంత రిచ్గా చేస్తున్నారు, పెళ్లికి ఇంకెంత బిల్డప్ ఇచ్చేస్తారో. బీహార్ వాళ్ళు బాగా ఓవరు. మీరు కూడా? అది నిశ్చితార్థం కాదు, నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. అవునండి, అయితే ఇంత పెద్ద పెళ్లి మనందరం చూసి తరించేయాల్సిందే. చూడటానికి మీరు ఉండాలిగా. అదేంటండి, శుభ్రంగా పెళ్లి అయ్యాక వాళ్ళు పెట్టే పట్టుబట్లు, స్వీట్లు, చేతికందిన సామాను సంకనెట్టుకుని ముగ్గురు హ్యాపీ జర్నీ చేసేయచ్చు కదా. ముందు మీరు వెళ్ళండి, అవన్నీ తీసుకుని వెనకనే వస్తాను. మీరు ఇంత సడన్ గా మమ్మల్ని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? వారానికి ఒక్కసారి కానీ బీహార్ నుంచి ఆంధ్ర ట్రైన్ లేదు. రోడ్డు జర్నీ ఎంత రిస్కో మీరే కళ్ళారా చూసారు కదా. మీరు మా పక్కన ఉంటేనే మాకు సేఫ్. నాతో వస్తేనే మీకు రిస్క్ రా. మీరు మా పక్కన ఉండాలి కానీ. ఇది ఎవరు పెడతాండి చేస్తారండి? చెప్పండి, గమ్మునే హేస్తారండి. మరే వాడినేసి ఏంటి పెళ్లి కొడుకునా? పెళ్లి కొడుకునా? మరి పెళ్లి కొడుకునే హేస్తే అమ్మాయిని పెళ్లి ఎవరు చేసుకుంటారండి? నేను చేసుకుంటాగా. ఈ టైంలో జోకులు ఎత్తారేటండి బాబు? అవతల పెద్ద పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటుంటేనే. సీరియస్ గానే. కన్ఫర్మ్ అంటారా? నువ్వు కూడా కొంచెం సీరియస్ అవరా. అవును, నేను ట్రైన్ జర్నీ పడతలేదు ఆంధ్ర అవుతుందని చెప్పావు కదరా. అవును, అందుకేరా కేశినేని ట్రావెల్స్ వాళ్ళు బీహార్ నుంచి డైరెక్ట్ గా బందర్ బస్ వేసారంట్రా వయా హైదరాబాద్. అయితే రాత్రికి ఎక్కేద్దామే. సార్ మీరు ఈ పెద్ద పెళ్ళేదో ఇడికి చేసి అమ్మాయిని తీసుకుని జంపే ఇలాని. మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? వీఆర్ ఆల్వేస్ రెడీ. ఐ యామ్ ఆల్సో ఆల్వేస్ రెడీ. కమ్ ఆన్, లెట్స్ గో యా. లెట్స్ గో. అరే కూల్ మ్యాన్. ఐ యామ్ వెరీ హాట్ మ్యాన్. ఆనండి, మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి? సార్ అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గాయ్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడీ నోస్ దట్. ఓకే, లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్, పదండి సార్. కమ్ ఆన్ నా బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరు సార్? ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ. మరి రండి. నేను అమ్మో
హ్యాండా ఆ, ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది. మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఏమైనా ఏంటిది? షుగరు, బీపీ. ఏంటంటే ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నన్ను నమ్మేస్తారా? తప్పదండి, దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళల్లో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే ఒక్కది పడిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు ఆ, ఆ, మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు. అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుంది. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా, బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకుమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలో ఇచ్చా. 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి? అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా, మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది, అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందేట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్ కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డ పెట్టరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లంతటి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా.
మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగ్ గానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరేళ్లు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లోపం ఉంది కాబట్టి ఎవరో కొనరు. అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ క్వార్టర్ కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు నమ్మిడి బామ్మద్ది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్ కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. పంచె దించు, పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజలు దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, 3 వస్తే ముద్దులు పెడతా, చిన్న వంట అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి లోపల బా, లోపల నువ్వు బరా, పదండి, లోపల బా, లోపల బా, సంజు, లోపల బా, పదండి. చూడమ్మా సంజు, వదిన నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే, ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు, నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్యం సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్యం సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏంట్రా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే, లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోవడం. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. వీటి టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. అయ్యో, ఇది భక్తులు ఉంటే భర్తలు కూడా మర్చిపోద్ది. ఏమే ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు, తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తాడు. ఎందుకు తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసావా? నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వ్యాన్ ఎక్కిద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. దా, మందులో ఇంత మ్యాటర్ ఉందా?
పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నేను arrange చేసుకోవడం ఏంటి? ఒరేయ్ నోర్మే జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వెనకే వాళ్ళు ఎటు వెళ్తే అటు. వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. బాల్య స్నేహితులు అని చెప్పి బాడిగిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళి అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా. పోనీ. ఏం చేయబోతున్నారు? హల్వా. ఓ మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసమో? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? లలి, అది ఉప్పే. అది ఉప్పేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీछे मेरी बैरी के नीचे हरे पिया हरे 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 पिया कांटा लगा. సంతోష్ మా ఊడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్. ఇదేం ట్విస్ట్? హల్వా ఫర్ మీ. నీకు ఇష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషనట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లని కూడా కలిపాను. థ్యాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరా వేమ వినరా వేమ తినకరా రామ తినకరా రామ. వాట్ హ్యాపెండ్? ఏ అల్లుడు జేపీ అంకుల్ హల్వా తింటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వద్దులేయా నువ్వు తిను. అంకుల్ పెద్దవాళ్ళు నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నావురా వేధవా? అంతా నువ్వే తింటావేంటి? సంతోషం పెట్టు. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నా కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా మొత్తం తిను. తిను. అబ్బో జీడిపప్పు కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. బిజినెస్ లోనే కాదు హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో నేను వస్తున్నా. ఏమైంది డాడీ? అమ్మలు వంటలు మానేసి వేరే మార్గం చూడమ్మా. డాలీ హల్వా చేయటం నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఇంకెవరు చేస్తారు? మీరు గుడికి రావడం ఏంటి గురుజీ? అంత ఆశ్చర్యపోక నాయనా. గుడికొచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు లేదా భయంతో వస్తారు. ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్ గా ప్రాణభయంతో వస్తారు. అంత స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురుజీ? ఎక్స్పీరియన్స్ రా. ఆ పిల్లని చూసావా? ఖచ్చితంగా భయంతోనే వచ్చింది. ఈజీగా తెగ్గొట్టేస్తాను చూడు. దా. నమస్తే మేడం. నమస్తే. ఇప్పటిదారి మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు? ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా. అది కరిస్తే డేంజర్ కదా. అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. పాములు పట్టేవాళ్ళు. We are intelligent agents. నో ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ప్లీజ్ టేక్ మై కార్డ్. మీకు పాలసీ ఉందా? ఉంది. ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు. అదే నా పాలసీ. మేడం అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి. ఉండగా రానిది దండగా. మీ నామినీకి ఇస్తాం కదండి. నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు. అంతేనా? అంతే కదా. అంతే. అది కదండి. ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే మీరు బతికే ఉంటారా? ఆ ఆప్షన్ ఎవరికీ లేదండి. ముందు మీరు తీసుకోండి. మరి ఈడండి. అతనికి ఇవ్వండి. మరి మీరండి. నాకు నామినీస్ ఎవరూ లేరు. నాకొద్దు.
ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా. అడగకుండా ఏవి చెప్పను, అది అసలు పాలసీ. హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ. ఓకేరా. ఏమండి భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? ముందు మీరెవరో చెప్పండి. పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా? రెండు కాదు, పెళ్లి కూతురు జిల్లా కానీ తాలూకా మాత్రం వేరే. అచ్చా మాజీ. ఏమ్మా వాళ్ళు మన తాలూకానా? మన వాళ్ళేనండి. పెళ్లిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను. ఓహో మన ఇంట్లో పని చేసేవాళ్ళ? సీను గారు వస్తున్నా. ఏంటి అలా చెప్పా? వాళ్ళు రాట పట్టిద్దామని. బాబు భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు. పనులు అంటాడేంట్రా? మన లెవెల్కి పనులంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు రాజేస్ట్ రావడం, అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కురావడం అలాంటివి అన్నమాట. ఆ పనులు అయితే పద. నన్ను కూడా చేర్చుకోండి పనులకి. కమిషన్ కొట్టేద్దాం. తింటాం అంతే. రేపు పెళ్ళే లోపల ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఆహా తృప్తిగా తిన్నాను రా. తింటమైందా? పదండి పని మొదలెట్టాలి. చెప్పండి సార్, ఏ పనులు చేయమంటారు? తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేయండి. ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు. ఏంటి? ప్రస్తుతానికి గ్లాసులే. బోనాలు అయ్యాక ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి. ఎరా మన రేంజ్ కి బంగారాలు తెస్తాం, బ్యాంకులకి వెళ్ళి వస్తాం అని చెప్పావు. ఏదోట్లేరా, ఇది ఒకందుకు మన మంచికే. మనం పనుల్లో మారు వేషాలు వేసుకుని అమ్మాయిల గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు. నువ్వు మారువేషం ఎక్కలేదు, ఆల్రెడీ పనుల్లో ఉన్నావు. అన్నా ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట. బ్లూ డ్రెస్, వైట్ కర్డ్. ఆహా ఆహా. అన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా? ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అన్నా అదిగో అమ్మాయి. ఓ మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏ టైప్ నాకు తెలియదు కాబట్టి నేను కమిట్ అవును. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో ఐ లవ్ ఇట్. యా పద. ఈ టైపా? పద. సారీ మీరు ఎక్కడుంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? పని చెప్పచ్చుగా. గట్టిగా మాట్లాడుకు, ఎంగిలాకులు తీయమంటాడు.